అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్‌లో ఎలాంటి మార్పులు చేశాను, థైరాయిడ్ హీలింగ్ చేసే ప్రాసెస్‌లో అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, మనకి ఆరోగ్యంలో ఏదైనా సమస్య వచ్చింది, థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది, లేదంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ వచ్చింది, బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, తర్వాత స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ లాంటివి ఉన్న, తర్వాత ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ మనం తినే ఆహారాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మన ఆహారం కరెక్ట్‌గా ఇస్తే, రైట్ ఫుడ్ మనం బాడీకి ఇస్తే 80-90% మన ప్రాబ్లమ్స్ అన్నీ, ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఈవెన్ మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. సో, మనం జనరల్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లో నా చిన్నప్పటి నుంచి మేము తినింది ఇడ్లీ, దోస, ఉప్మా, కిచిడి, పూరి, వడ ఇలాంటియన్నీ తిన్నాం గదా! గ్రాడ్యుయల్‌గా కొంచెం పెద్దయిన తర్వాత ఈ రోజుల్లో సీరియల్స్, మనం ప్రాసెస్ చేసిన షుగర్స్ ఎక్కువ యాడ్ చేసిన సీరియల్స్, క్రూజాన్స్, బేగల్స్, పాన్ కేక్స్ ఇలాంటియన్నీ ఎక్కువ తింటున్నాం కాబట్టి, సో ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ప్రాసెస్ చేసినవి, మొత్తం కార్బోహైడ్రేట్సే అండ్ ఎక్కువ షుగర్సే కదా ఉండేది. సో మనకి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన న్యూట్రిషన్ దానిలో లేదు, అండ్ మనకి అందకపోవడం వల్లనే మనకి ప్రొడక్షన్ సరిగ్గా ఉండట్లేదు. కాబట్టి బ్రేక్ఫాస్ట్ని మార్చి, అంటే ఈ ప్రాసెస్ చేసిన ఫుడ్స్ని, కుక్ చేసిన ఫుడ్స్ని రీప్లేస్ చేస్తూ రా ఫుడ్ని, హోల్ గ్రెయిన్స్ని యాడ్ చేసి చూస్తే ఎలా ఉంటుంది అని కొద్ది రోజులు ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో దానిలో ఏంటంటే ఫస్ట్ మనకి న్యూట్రిషన్ బాగా కావాలి మన గ్లాండ్స్కి, అండ్ వైటమిన్స్ కూడా కావాలి కాబట్టి వెజిటబుల్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాను అనమాట. సో దానిలో క్యారెట్, బీట్రూట్, తర్వాత క్యూకంబర్, సీజన్లో దొరికే ఆకుకూరలు, తర్వాత కొత్తిమీర, పుదీనా లాంటివి మన గార్డెన్లో ఉన్నవి, తులసాకులు లాంటివి, తర్వాత ఇవన్నీ యాడ్ చేసి ఒక ఫ్రూట్ ఏమైనా పైనాపిల్ ముక్కలు కానీ, తర్వాత యాపిల్ ముక్కలు కానీ, ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకుని ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసి యాడ్ చేసుకుని జ్యూస్ తాగేదాన్ని ఒక గ్లాస్. తర్వాత కొన్ని రోజులు బొడుదు గుమ్మడికాయ జ్యూస్, తర్వాత వీట్ గ్రాస్ జ్యూస్, సో ఏదో ఒక జ్యూస్, బట్ రెగ్యులర్గా మాత్రం వెజిటబుల్ జ్యూస్ ఎక్కువ తాగేదాన్ని. జ్యూస్ తాగిన తర్వాత ఒక 45 minutes to 1 hour గ్యాప్ ఇవ్వాలి. సో ఇస్తే మన బాడీలోకి, మనకి మంచి ఇంటెస్టైన్లోకి అంతా వెళ్ళి జ్యూస్ న్యూట్రిషన్ బాగా అబ్జర్వ్ చేసుకుని టాక్సిన్స్ ఏమైనా ఉంటే బయటకు పంపించేస్తుంది. సో దానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదే జ్యూస్ తాగి ఏమంటే తినేసాం అనుకోండి, ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. సో జ్యూస్ తాగిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా 45 minutes to 1 hour వెయిట్ చేసి, లోపు డైజెస్టివ్ జ్యూసెస్ కూడా మంచిగా ప్రొడ్యూస్ అవుతాయి. సో బ్రేక్ఫాస్ట్ తినగానే మంచిగా డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. సో టీ కాఫీలు మానేసిన తర్వాత ఈ జ్యూసులు యాడ్ చేసుకుంటే మంచిది. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి, సో ఐ బిగాన్ విత్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీనట్స్ని మంచిగా నైట్ సోక్ చేసుకుని, దానిలో మనకు కావాలంటే అవైలబుల్గా ఉంటే ఒక 5 ఆల్మండ్స్, 5 పికన్స్, 5 వాల్నట్స్ లాంటివి కూడా సోక్ చేసుకుని, అవి తర్వాత ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని ఒక ఫ్యూ డేస్ తిని, బాడీకి రా ఫుడ్ అలవాట్లేదు కదా అంతకుముందు, సో రా ఫుడ్ని అలవాటు చేశాను అనమాట. సో తర్వాత ఒక 1 week తర్వాత నుంచి పెసరు మొలకల్ని కట్టేసి ఒక 45 hours స్ప్రౌట్ చేసిన పెసరు మొలకల్ని, తర్వాత శనగల్ని, అంటే బిగిన్ విత్ పెసలతోనే బిగిన్ చేశాను, టూ మెనీ కూడా నేను యాడ్ చేయలేదు. సో అవి కూడా ఒక హ్యాండ్ఫుల్ పెసల్ని, ఒక కొంచెం డేట్స్ కానీ రైజిన్స్ కానీ యాడ్ చేసి అవి తినేదాన్ని. సో అంతవరకు తినేపాటికి ఒక 3 to 4 daysలోనే మనకి రా ఫుడ్ తింటే చాలా మార్పు కనిపించింది. అంటే ప్రాణశక్తి బాగా, ఎనర్జీస్ లోపలికి వస్తున్నట్టు, తర్వాత నీరసం తగ్గడం, టైర్డ్నెస్ తగ్గడం, తర్వాత బాగా ప్రశాంతంగా నిద్రపోవడం, ఎనర్జెటిక్గా అనిపించడం. ఎందుకంటే మనం కుక్ చేసిన ఫుడ్స్, మనం ఇడ్లీ, దోశ, పూరి ఇట్లా తిన్నాం అనుకోండి, వెంటనే బద్ధకంగా అనిపిస్తుంది. ఎనర్జీ అంతా కూడా మన పొట్ట దగ్గరికి వెళ్ళి దాన్ని డైజెస్ట్ చేయడానికి ఉండి మైండ్, తల అంతా డల్ అయిపోతుంది. బట్ ఇది ఇక్కడ ఏంటంటే మనం తినే ఆహారం అంతా కూడా ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది. అందులో ఎయిర్, వాటర్, ఫైర్, ప్రాణశక్తి, ఆల్ ఎలిమెంట్స్ మంచిగా ఉంటాయి పుష్కలంగా. సో మన బాడీ నుంచి ఏ ఎనర్జీ తీసుకో దాన్ని డైజెస్ట్ చేయడానికి, పైగా మనకే ఎనర్జీ ఇస్తుంది. అండ్ డైజెషన్ అయ్యేటప్పుడు కూడా మన మైండ్ ఇంకా కామ్గా, అలర్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ కంటిన్యూడ్. సో విత్ ఇన్ 1 weekలోనే మార్పులు కనిపించాయి. దెన్ ఇంకొక మీల్లో చేంజ్ చేయడానికి అప్పుడు వెళ్ళానమాట. సో ఒకే రోజులో మనం అన్ని మీల్స్ మార్చేసి మార్పులు ఎక్స్పీరియన్స్ చేద్దామని చేయకూడదు. అది ఓవర్వెల్మింగ్ ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో బిగిన్ విత్ బ్రేక్ఫాస్ట్, ఫస్ట్ టీ కాఫీ లాంటివి తీసేసి జ్యూస్ తాగి, తర్వాత 1 hour తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి తీసుకురావాలి. సో నేను ఈ వీడియో ఎండ్లో నేను ఏ బ్రేక్ఫాస్ట్ తిన్నాను, ఏ జ్యూసులు తాగాను అనేది ఈ వీడియో ఎండ్లో అవి యాడ్ చేస్తాను, ఆ పిక్చర్స్ ఆ వీడియోలో.
ఓకే. ఒకవేళ మీరు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పిల్లలకు కూడా ఇట్లాగే మంచిగా సోక్ చేసిన నట్స్, స్ప్రౌట్స్ కొన్ని ఎక్కువ అక్కర్లే వాళ్ళకి 2, 3 టేబుల్ స్పూన్స్ అలా పెట్టేసి ఫ్రూట్స్ పెట్టామనుకోండి, చిన్న పిల్లలైతే ఒక 1 ఇయర్ తర్వాత నుంచి చక్కగా జ్యూస్ కూడా యాడ్ చేసేస్తే వాళ్ళకి హాయిగా ఇవాళ రేపు వచ్చే ఎర్లీగా ప్యూబర్టీ రాదు. తర్వాత రైట్ టైంలో వాళ్ళకి గ్రోత్ చాలా బాగుంటుంది. ఎనిమిక్గా ఉండరు. ఇవాళ రోజుల్లో చాలా మంది పిల్లలకి ఎనిమియా ఎక్కువ ఉంటుంది. తర్వాత పిల్లలకు కూడా తొందరగా 15 ఏళ్ళకే వాళ్ళకి కూడా థైరాయిడ్ వస్తుంది. అండ్ బ్లడ్ ప్రెషర్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కూడా తొందరగా వస్తున్నాయి. సో అలాంటి సమస్యలు పిల్లలకు కూడా రాకుండా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకు వచ్చింది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కొలెస్ట్రాల్, తర్వాత బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అంటే నెక్స్ట్ అదే ఫుడ్ వాళ్ళు తింటున్నారు, అదే లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఫ్యూచర్లో వెల్కమ్ చేస్తారు. మనకన్నా ముందు ఇంకో 10 ఏళ్ళ ముందే వాళ్ళకి వస్తాయి. సో వాళ్ళకి ఆ ఇబ్బంది రాకూడదు అంటే మనం పిల్లలకి మన ప్రాపర్టీస్ ఎలా ఇస్తామో రోగాలను కూడా అలాగే ఇస్తూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా మనం మనం తినే ఆహారంలో మార్పులు చేసి అదే లైఫ్ స్టైల్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు హెల్దీగా, హ్యాపీగా అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా బాగుంటారనమాట. సో మనం ఈ రోజుల్లో బేగల్స్ ఇట్లానే పెట్టామనుకోండి, అంటే మీరు ఒకవేళ అది హోల్ గ్రెయిన్స్తో చేసి మధ్యాహ్నం లంచ్లోనో ఇంకెప్పుడైనా పెట్టేస్తే పర్వాలేదు, కానీ బ్రేక్ఫాస్ట్కి మాత్రం మనం 100% రా ఫుడ్ పెట్టి వీక్లో 1-2 సార్లు అలా మనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైనవి పెడితే సరిపోతుంది. అట్లీస్ట్ ఒక 3 డేస్ అన్నా కానీ ఈ స్ప్రౌట్స్, సోక్ చేసిన నట్స్, తర్వాత ఈ జ్యూసెస్ ఇవన్నీ యాడ్ చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది తినడం. ఓకేనా? ఎందుకంటే మనం వాళ్ళకి ఇవ్వాల్సిన మెయిన్ ప్రాపర్టీ హెల్త్. సో హెల్త్ బాగుంటే మనం ఏదైనా అచీవ్ చేయొచ్చు. వెజిటబుల్ జ్యూస్, క్యూకంబర్ మింట్ కొరియాండర్ జ్యూస్, వీట్ గ్రాస్ జ్యూస్, బూడిద గుమ్మడికాయ జ్యూస్, ఎవ్రీడే నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ అండ్ స్ప్రౌట్స్ వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్లో ప్లస్ వీడియోస్లో కూడా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఉన్నాయి. సో చెక్ చేయండి వీడియోస్ని. మీరు కూడా కన్సిస్టెంట్గా ఈ ఫుడ్ని తింటూ యోగా ప్రాక్టీస్ చేస్తూ పాజిటివ్ రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే థైరాయిడ్ ఉందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.